ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు అంటే, తల్లి ఎప్పుడూ కూడా బాధపడకమ్మా, అదృష్టం తానుగా వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? బిడ్డా, ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తించుకో, అర్థించేవాడు అనామకుడు కాదు. అది అర్థం చేసుకున్న వాళ్లే మహనీయులు అని నువ్వు గుర్తించుకోవాలమ్మా. నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు కదా. అందుకే నోరున్న మనుషులు, ఆ జీవుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకున్నావు అంటే నీ బాబా పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం నీకు కలుగుతుంది తల్లి. నమ్మి వెంటనే వీలైనంత వరకు ఇతరులకి సాయం చేస్తూ ఉండు బిడ్డా. నీ బాబా పూర్తి ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అర్థమైంది కదా తల్లి? ఎప్పుడూ కూడా దిగులు పడుతూ అలానే కూర్చోవద్దమ్మా. నీ సాయి ఉన్నారు కదా, నీకెందుకు దిగులు చెప్పు? నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదు తల్లి. నీ సాయి ఉన్నారు అన్న నమ్మకం నీకు ఒక్కసారి మొదలైంది అంటే నీకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటి గుర్తుంచుకోమ్మా, అందరూ నీ వాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ నీలాంటి మనస్తత్వం కలవాళ్లే అని అనుకుంటే అది ముమ్మాటికి నీ పొరపాటే అవుతుంది అని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎందుకు తల్లి, నీకు మంచి రోజులు ఏమీ గుర్తుండవు, జ్ఞాపకాలను మాత్రమే గుర్తు చేసుకుంటున్నావు. గతాన్ని ఎందుకు తవ్వుతూ కూర్చుంటున్నావు? అలా తవ్వడం వల్ల నీ జీవితమే కదా బారిపోతుంది. నీకు కొన్నిసార్లు ఇలా కూడా అనిపిస్తుంది, బాబా చిన్నప్పుడే బాగుండేది తండ్రి, ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం, ఏడవాలంటే ఏకాంతం కావాల్సి వస్తుంది. ఏంటి తండ్రి ఈ జీవితం అని అడుగుతున్నావు కదా. చెబుతాను వినుబిడ్డా. ఈ ప్రపంచంలో జీవించడానికి పోరాడేవాళ్లు కొందరు, పోరాడేందుకు జీవించేవాళ్లు కొందరు, జీవితంలో నటించేవాళ్లు మరికొందరు, నటిస్తూ జీవించేవాళ్లు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి. దాని ద్వారా వచ్చే ఫలితం కూడా మనదే కదా తల్లి. కాబట్టి పోరాటాలు అని చెప్పి భయపడుతూ వెనకడుగు వేయకు. ఆ పోరాటాలు నీకు ఎన్నో నేర్పుతాయి. మనసు కూడా చాలా విచిత్రమైనది తల్లి. సంతోషాన్నిచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను మిగిల్చిన వాళ్ళని మాత్రం ఎన్నటికీ అస్సలు మరువలేదు సరికదా. అసలుకి ఆ ఆలోచన కూడా నీ జీవితంలో రాదు. నీకు ఎవ్వరు తోడు లేకపోయినా సరే నీకు తోడుగా నేనున్నాను తల్లి. ధైర్యంగా నీ లక్ష్యం వైపు వెళ్ళు. ఆ ధైర్యమే నీకు విజయాన్ని అందిస్తుంది. అర్థమైంది కదా బిడ్డ? ఒక్కటి గుర్తుంచుకో, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం అసలు నీకు జీవితం అంటే ఏంటో కూడా నేర్పిస్తుంది బిడ్డా. అర్థమైంది కదా? ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ఉన్న ముత్యం లాంటిదమ్మా. దాన్ని పొందడం చాలా కష్టం. కానీ దాన్ని నువ్వు పొందినట్లయితే నీ జీవితం మాత్రం ముత్యంలానే ప్రకాశవంతంగా, ప్రశాంతంగా కూడా ఉంటుంది. అర్థమైంది కదా? జీవితంలో ఏదైనా సరే పట్టుకున్నంత తేలిక కాదు తల్లి. వదిలేసేటప్పుడు తట్టుకోగలగాలి. ఇదే అసలు సిసలైన జీవితం అంటే. నువ్వు ఎప్పుడు కూడా ఒకరి నుండి ప్రేమను ఆశించకమ్మా. నిజంగా వాళ్ళు నిన్నుగా ప్రేమిస్తే అస్సలు నిన్ను వదిలిపెట్టరు. వదిలి వెళ్ళాలి అంటే నువ్వు వాళ్ళ దృష్టిలో లేవు అని నువ్వు తెలుసుకో. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. అప్పుడే కదా నీకు కూడా ప్రశాంతత లభించేది. అర్థమైంది కదా? ఒక్కటి గుర్తుంచుకో, ఎక్కువ కాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా జీవించామో అన్నదే ముఖ్యం. అర్థమైంది కదా బిడ్డా? ఇక సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.